పాలేరు అసెంబ్లీ అధ్యక్షులైనటువంటి ఎన్నవైన రమేష్ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. భారతదేశంలో మొన్న జరిగినటువంటి సంఘటన ఒక సిగ్గుసేటుగా మనకి ప్రకటించుకుంటాం, చీకటి రోజుగా ప్రకటిస్తున్నాం. ఎందుకు అంటే మనల్ని 3000 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళని నెత్తినేసుకొని మోస్తున్నాం. అయినా కానీ వాళ్ళు మనం ఈ రోజు వరకు 79 సంవత్సరాల భారతదేశ స్వతంత్రం వచ్చాక కూడా మనకి ఇంకా అరాచకాలు, బీసీలపై అనివేచత, ఈ బీసీలపై కంపటాలు, అత్యాచారాలు ఇంకా వాళ్ళు చేస్తున్నారు. దయచేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మీరు ఇప్పటికైనా గుర్తించండి. ఎందుకంటే మన ఓట్లు మాత్రం వాళ్ళకి కావాలి, మనం మాత్రం వాళ్ళకి అవసరం లేదు. మన ఓట్ల కోసమే మనల్ని మబ్బు పెడుతున్నారు. దయచేసి 2 కోట్ల అన్ని పార్టీలు ఉన్న బీసీలారా మనం ఆలోచించండి ఒక్కసారి. ఎందుకంటే ఇంకెన్ని రోజులు మనం ఈ బానిస బతుకులు వాళ్ళు మనం అణిచివేస్తుంటే కూడా ఇంకెన్ని రోజులు మనం ఇంకా బానిసలుగా బతుకుతాం. దయచేసి బీసీ సోదరులు ఇప్పటికైనా గుర్తించండి. మొన్న జరిగిన సంఘటన ఏంటంటే నాగర్ కర్నూలు జిల్లాలో తుమ్మరైన గ్రామంలో ఒక దేవుని గుడి ఉంటుంది, మల్లన్న దేవుని గుడి ఉంటుంది. ఆ దేవుని గుడి దగ్గర జాతర నడుస్తుంటే జాతర చూడటానికి నలుగురు ఒక ఆడ మనిషి మహిళ ఎత్తుకొని లైన్లో వస్తుంటే అక్కడ ఉన్న రెడ్డి, ఆ గుడి చేరిమైనటువంటి రెడ్డి, అక్కడ సర్పంచ్ అయినటువంటి రెడ్డి వాళ్ళ ఆకారం చూసి మీరు గుళ్ళకు రావాలి అంటే మీరు ఒక టోకెన్ 100 రూపాయల టోకెన్ చూపెట్టండి అని అడిగారు. అరే ఇప్పటిదాకా టోకెన్ లేదు కదా, ఇప్పుడు మమ్మల్ని కూడా టోకెన్ అడుగుతున్నారు ఏంటని అడిగితే వాళ్ళు వెంటనే అడిగిన వాళ్ళని, ఆ శాఖల వాళ్ళని, బీసీ వాళ్ళని బయటికి గుంజి ఆడవాళ్ళని చీరలు జాకెట్లు చించి మగవాళ్ళని రూమ్లో తీసుకెళ్లి బంధించి కొట్టడం జరుగుతున్నది. ఒక మహిళ ఒక పాపను ఎత్తుకొని వచ్చి ఏంటి మా మీద ఇంత దౌర్జన్యం చేస్తున్నారు ఏంటి అని ఎదిరించినందుకు ఆ మహిళ సంఖ్యలో ఉన్న పాపని, 2 నెలల పాపని తీసి కింద ఇసిరేసి ఆ రెడ్లో కాళ్ళతో తొక్కి చంపడం జరిగింది. మేము ఒకటే అనుకుంటున్నాం, వాళ్ళు ఇంకా ఎన్ని రోజులు మనం అణచివేస్తుంటే మనం ఇంకెన్ని రోజులు సహించుకుందాం. బీచ్ సోదరులారా ఇప్పటికైనా ఆలోచించండి. రెడ్లు కూడా ఇప్పుడు కూడా ఆలోచించండి. మీరు కబర్దారు, ఇక మిమ్మల్ని భుజాల మీద మోసాం, ఈ రోజు ముయ్యవు. మాకు బీసీలకి ఇంకా అన్యాయం జరిగితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు అందరూ ఏకమై మీ ఒక్కసారి మిగిలిస్తే ఎక్కడ ఉంటారో రెడ్లు ఆలోచించుకోవాలి. మీ రెడ్లు ఇలాంటి ఆకారం ఇంకొక మరొక్కసారి కనుక రిపీట్ అయితే దయచేసి రెడ్లండి మేము బయట తిరగనివని కూడా మేము హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ప్రజాపరిపాలన చెప్తున్నట్టు రెడ్డి రాజులు, రెడ్డి పరిపాలనలో ఈ రెడ్డి ముఖ్యమంత్రులు ఈ రోజు వరకు కూడా ఆ పాపకు న్యాయం చేయలేదు. ఆ పాపకి ఏమాత్రం న్యాయం చేయలేదు, తల్లిదండ్రులకు న్యాయం చేయట్లేదు, వాళ్ళు ఏం మాట్లాడట్లేదు వాళ్ళ గురించి. కనీసం ఆ నలుగురిని చంపినటువంటి ఆ రెడ్లని ఈ రోజు వరకు కూడా కేసు చేయలేదు, వాళ్ళు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఇంకా ఎన్ని రోజులు మా బీచ్లో చేస్తారు. దయచేసి ఇప్పటికైనా బీచ్తో ఒక గంట కింద మనం రోడ్డు ఎక్కితే వాళ్ళు ఎక్కడ ఉంటారో రెడ్డిగా ఆలోచించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం.